బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. కొత్త ఏడాది అన్నాక కాస్త కొత్తగా ఏమైనా చెప్పాలి కదా. ఎప్పుడు అవే పాత స్టోరీస్ ఎందుకు? అందుకే 2025లో రాబోయే సీక్వెల్ సినిమాల గురించి మాట్లాడుకుందాం. కేవలం తెలుగులో మాత్రమే కాదు, అన్ని ఇండస్ట్రీలో ఈ ఏడాది రాబోయే కొనసాగింపు కథల గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. వచ్చేయండి. గతేడాది తెలుగులో సీక్వెల్స్ బాగానే వచ్చాయి. టిల్లు 2, పుష్ప 2 అంటూ వచ్చి బాక్స్ ఆఫీస్ ను కొల్లగొట్టారు మన హీరోస్. 2025లోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. చాలా వరకు సీక్వెల్స్ ఈ ఏడాది రానున్నాయి. మరీ ముఖ్యంగా బాలయ్య అఖండ 2 ఈ ఏడాది రాబోతోంది. ఇప్పటికే షూటింగ్ మొదలైంది. సెప్టెంబర్ 25, 2025న రానుంది అఖండ 2. అడవిశేష్ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ గూఢచారి 2 కూడా ఇదే ఏడాది వస్తుంది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ చివరి దశకొచ్చేసింది. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నది కూడా శేషే. పాన్ ఇండియా స్థాయిలో గూఢచారి 2 సిద్ధం చేస్తున్నారు అడవిశేష్. టాలీవుడ్ లో హిట్ ఫ్రాంచైజీకున్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇందులో 3వ భాగం 2025లో రాబోతోంది. నాని హీరోగా శైలేష్ కొలను తెరకెక్కిస్తోన్న హిట్ 3 మే 1న విడుదల కానుంది. ఇందులో రూత్లెస్ కాప్ అర్జున్ సర్కార్ గా నటిస్తున్నారు నాని. శ్రీనిధి శెట్టి హీరోయిన్. సెన్సేషనల్ టిల్లు భాయ్ కూడా 2025లో వచ్చే ఛాన్స్ లేకపోలేదు. డీజే టిల్లుతో పాటు గతేడాది విడుదలైన టిల్లు స్క్వేర్ కూడా బ్లాక్ బస్టర్ అయింది. తాజాగా టిల్లు 3 వర్క్ మొదలైనట్టు తెలిపారు నిర్మాత నాగవంశీ. మరోవైపు మ్యాట్ స్క్వేర్ కూడా త్వరలోనే విడుదల కానుంది. కేవలం తెలుగులో మాత్రమే కాదు, తమిళం, కన్నడ, మలయాళంలోనూ 2025లో సీక్వెల్స్ బాగానే వస్తున్నాయి. అందులో కొన్ని సినిమాలకు ఏకంగా 1000 కోట్లు వసూలు చేసే సత్తా కూడా ఉంది. మరి ఏంటా సినిమాలు? ఆ సినిమాల్లో హీరోలెవరు? నిజంగానే 1000 వాల పేల్చేంత సత్తా వాటికి ఉందా? 2025లో తమిళ ఇండస్ట్రీ నుండి క్రేజీ సీక్వెల్స్ రానున్నాయి. అందులో ఇండియన్ 3 ముందు వరుసలో ఉంది. శంకర్ తెరకెక్కించిన ఇండియన్ 2 దారుణంగా ఫ్లాప్ అయింది. దాంతో పార్ట్ 3 ఓటీటీలో వస్తోందనే ప్రచారం బాగానే జరిగింది. అయితే అలాంటిదేమీ లేదు. థియేటర్స్ లోనే ఇండియన్ 3 వస్తుందని క్లారిటీ ఇచ్చారు శంకర్. అలాగే ఖైదీ 2 సైతం 2025లో వచ్చే అవకాశం ఉంది. మలయాళ ఇండస్ట్రీ నుండి లూసిఫర్ 2 ఇదే ఏడాది రాబోతోంది. మార్చ్ 27న విడుదల కానుంది ఈ చిత్రం. పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మోహన్ లాల్ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తయింది. మరోవైపు కన్నడ నుండి కాంతారా చాప్టర్ 1 రానుంది. రిషబ్ శెట్టి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి 1000 కోట్లు వసూలు చేసే సత్తా ఉంది. కాంతారా సినిమాకు ప్రీక్వెల్ ఇది. పూర్తిగా కన్నడ సంస్కృతి సంప్రదాయాలపైనే ఈ చిత్రం రూపొందిస్తున్నారు రిషబ్ శెట్టి. ఇక హిందీలో మోస్ట్ క్రేజియస్ట్ సీక్వెల్ వార్ 2 రాబోతోంది. జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి సౌత్ లోనే ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. మొత్తానికి 2025లో అన్ని ఇండస్ట్రీస్ లోనూ క్రేజీ సీక్వెల్స్ వస్తున్నాయి. సంక్రాంతి అంటే తెలుగు ఇండస్ట్రీ, పొంగల్ అంటే తమిళ ఇండస్ట్రీ కొత్త సినిమాలతో పండగ చేసుకోవడం కామన్. ఎన్ని వీలైతే అన్ని పొంగల్కు తమ సినిమాలను బరిలో దించేస్తూ ఉంటారు మేకర్స్. కానీ 2025లో ఆ సీన్ అయితే కనిపించట్లేదు. అసలెందుకు ఈ పొంగల్ కాలీవుడ్ లో కళ తప్పింది? వస్తుందనుకున్న విడాము యార్చి ఎందుకు రావట్లేదు? పరిస్థితులు చూస్తుంటే తెలుగు సంక్రాంతి మాత్రమే కాదు, తమిళ పొంగల్ ఛార్జ్ కూడా గేమ్ చేంజర్ తీసుకునేలా కనిపిస్తున్నాడు. అదే జరిగితే రామ్ చరణ్ సినిమాకి అడ్వాంటేజ్ మామూలుగా ఉండదు. ఎందుకో తెలియదు కానీ ఈసారి పొంగల్ ను పెద్దగా పట్టించుకోవట్లేదు తమిళ నిర్మాతలు. వస్తుందనుకున్న విక్రమ్ వీరధీర సూరన్ సినిమా వాయిదా పడింది. పండక్కొస్తోన్న వనం ఖాన్ సినిమాపై ఏమో అస్సలు అంచనాలే లేవు. ఇక రావాలనుకుంటున్న అజిత్ విడాము యార్చి చివరి నిమిషంలో వాయిదా పడింది. జనవరి 10న రావాల్సిన ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. అజిత్ హీరోగా మగిల్ తిరుమలని తెరకిస్తోన్న విడాము యార్చిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. పొంగల్ రిలీజ్ అనే మాట తప్పితే ఈ సినిమాకు మరో ప్రమోషనే చేయలేదు మేకర్స్. అసలు వస్తుందా లేదంటే వాయిదా వేశారా అని ఫ్యాన్స్ కూడా కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు. చివరకు అదే జరిగింది. మరోవైపు అరుణ్ విజయ్ హీరోగా బాల తెరకెక్కిస్తోన్న వనంగాన్ పై బజ్ అయితే కనిపించట్లేదు. విడాము యార్చి తప్పుకోవడంతో పొంగల్ షేర్ అంతా గేమ్ చేంజర్ ఖాతాలోకి వెళ్లిపోవడం ఖాయం. ఏమాత్రం హిట్ టాక్ వచ్చినా శంకర్ బ్రాండ్ రామ్ చరణ్ క్రేజ్ తో తమిళ బాక్స్ ఆఫీస్ ను గేమ్ చేంజర్ కుమ్మేయడం ఖాయం. ఈసారి ఏం చేసినా పక్కాగా చేయాలి. అస్సలు కంగారు పడద్దు, కాంప్రమైజ్ అవ్వద్దు. కొడితే కుంభస్థలమే అన్నట్టు సాగుతున్నాయి అఖిల్ ప్లానింగ్స్. ఏజెంట్ తరువాత గ్యాప్ తీసుకున్న అయ్యగారు అన్నిటికీ వర్త్ వర్మ వర్త్ అంటున్నారు. మరి అఖిల్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆయన కొత్త సినిమా సైలెంట్ గా స్టార్ట్ అయిందా? ఎంత బ్యాకప్ ఉన్నా, బ్యాక్గ్రౌండ్ ఉన్నా, అదృష్టం అనేది లేకపోతే హిట్ రావడం కష్టమే. దానికి అఖిల్ అక్కినేని ప్రత్యక్ష నిదర్శనం. అన్నీ ఉన్నా అనే సామెత ఉంది కదా, అలా ఉందిప్పుడు అఖిల్ పరిస్థితి. మంచి మంచి కథలు, పెద్ద దర్శకులతో పనిచేసినా అఖిల్కు హిట్ రాలేదు. అందుకే నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం చాలా టైం తీసుకుంటున్నారు అక్కినేని వారసుడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్
కాస్త పర్వాలేదు అనిపించిన ఏజెంట్ మాత్రం డిజాస్టర్ అయింది. ఈ సినిమాతో వచ్చిన ఆ కాస్త మార్కెట్ కూడా ప్రమాదంలో పడింది. ప్రస్తుతం ఈయన వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళీకిషోర్ అబ్బూరుతో సినిమా చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఎలాంటి సందడి లేకుండా మొదలైనట్టు తెలుస్తోంది. అఖిల్ కొత్త సినిమాకు లెనిన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో మురళీకిషోర్, అఖిల్ సినిమా షూట్ మొదలైందని, ఓ సెట్లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మురళీకిషోర్ అబ్బూరుతో పాటు మరో సినిమాను కూడా ఓకే చెప్పారు అఖిల్. యువి క్రియేషన్స్ లో అనిల్ అనే కొత్త దర్శకుడితోనూ అఖిల్ సినిమా ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి రావడానికి ఇంకా టైం పట్టొచ్చు. పూర్తిగా విఎఫ్ఎక్స్ బేస్ సినిమా ఇది. మొత్తానికి కాస్త నెమ్మదించిన వర్త్ వర్మ వర్త్ అంటున్నారు. మంచి మాటలను మించిన ఎలివేషన్ మరోటి లేదు. సరైన చోట సరైన మాటలు మాట్లాడితే చాలు, వద్దన్నా మన రేంజ్ ఆకాశానికి వెళుతుంది. ఇప్పుడు ఓ నిర్మాత ఇదే చేశాడు. బాలీవుడ్ వాళ్ల ముందు సౌత్ సినిమా రేంజ్ ఏంటి అనేది చెప్పేశాడు. ఒక్క ఇంటర్వ్యూతో తెలుగు ఇండస్ట్రీని ఆకాశానికి ఎత్తేశాడు. ఇంతకీ ఎవరా నిర్మాత, అసలేంటి విషయం? బాహుబలి తరువాత బాలీవుడ్ అంతా సౌత్ జపం చేయడం మొదలుపెట్టింది. RRR తో ఇంటర్నేషనల్ గాను జెండా పాతేసింది టాలీవుడ్. తాజాగా పుష్ప 2 తో బాలీవుడ్ అంతా సౌత్ కు సలాం చేయక తప్పని పరిస్థితి. ఈ సిచ్యువేషన్ లోనూ మేమే తోపులం, మాకంటే గొప్పోళ్లు లేరు అనే ఫీలింగ్ లో ఉన్నారు నాట్ మేకర్స్. ఈ మధ్య టాలీవుడ్, బాలీవుడ్ ఇలా ప్రతి ఇండస్ట్రీ నుండి ఓ రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూ జరిగింది. అందులో తెలుగు ఇండస్ట్రీ నుండి నిర్మాత నాగవంశి పాల్గొన్నారు. బాలీవుడ్ నుండి బోనీ కపూర్, కాలీవుడ్ నుండి సిద్ధార్థ్, గోట్ నిర్మాత అర్చన ఉన్నారు. అక్కడ బాలీవుడ్ పై నాగవంశి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఏ మాత్రం మొహమాటాలు లేకుండా బాలీవుడ్ ను ఉతికారేశారు నాగవంశి. బాంద్రా, జూహు ప్రాంతాల్లో నివసించే ఖరీదైన ప్రేక్షకుల కోసమే బాలీవుడ్ మేకర్స్ సినిమాలు తీస్తున్నారని, కానీ బాహుబలితో మొదలుపెట్టి పుష్ప 2 వరకు క్లాస్ మాస్ ను థియేటర్స్ కు తీసుకొచ్చేలా చేసింది సౌత్ సినిమా అంటూ కాలర్ ఎగరేశారు నాగవంశి. అక్కడితో ఆగితే బావుండు, కానీ పుష్ప 2 ఒక్కరోజే హిందీలో 86 కోట్లకు పైగా వసూలు చేయడం చూసి ఆ రోజు రాత్రి బాలీవుడ్ లో చాలా మంది నిద్రపోయి ఉండరంటూ నాగవంశి పీల్చిన డైలాగ్ మామూలుగా పేలలేదు. సౌత్ సినిమాలతోనే బాలీవుడ్ ఆడియన్స్ సినిమా చూసే విధానం మారిపోతోందంటూ చెప్పారాయన. మొత్తానికి ఈ ఒక్క ఇంటర్వ్యూ బాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఇప్పుడు చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్. 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.